నమస్తే, వెల్కమ్ టు ప్లేస్ టీవీ హెల్త్. నేను మీ రిషి. ఇక ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే బర్డ్ ఫ్లూ ఈ మాట చాలామంది వినే ఉంటారు. ప్రపంచంలో అది కూడా మన ఇండియాలో వణికిస్తున్న ఒక చిన్న వ్యాధి. అంటే అసలు ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? అసలు బర్డ్ ఫ్లూ ఎంతమందికి ఇప్పటిదాకా ఫామ్ అయింది? అసలు బర్డ్ ఫ్లూ ఎలా వస్తుంది? జంతువుల నుంచి కాకుండా ఈ మధ్యలో మానవులకు కూడా వ్యాపిస్తుంది అని చాలామంది అంటున్నారు. పైగా ఇండియాలో కూడా కేసెస్ పెరుగుతున్నాయని చాలామంది అపోహిస్తున్నారు. పైగా చూస్తున్నారు కూడా. అసలు ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? అసలు బర్డ్ ఫ్లూ ఎలా వస్తుంది? ఏ విధంగా వస్తుంది? దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనతో పాటు తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? ఆల్ వెల్ అండి. ఆల్ గుడ్. సార్, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే బర్డ్ ఫ్లూ అనేది చాలామంది నోట్లో వింటున్నాము. అసలు ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? నేను డాక్టర్ రెజినాల్డ్ ఈలామ్ని. నేను ప్లాస్టిక్ సర్జన్ని. సత్యవేద మెడికల్ సెంటర్ ఎస్ఆర్ నగర్లో నేను సర్జరీస్ చేస్తూ ఉంటాను హైదరాబాద్లో. బర్డ్ ఫ్లూ అనేది ఏంటంటే బేసికల్గా మనుషులకి ఎలా అయితే జలుబు వస్తుంది, ఒక వైరస్ వస్తే ఒక జలుబు వస్తుంది, ఇన్ఫ్లుయెన్జా వైరస్ వస్తుంది, సో జలుబు వచ్చేస్తుంది. అలా ఈ జలుబు కానీ ఈ జ్వరాలు కానీ యూజువలీ వైరల్ ఫీవర్స్ అంటాం. ఇట్లాంటివన్నీ కూడా మనకి వైరస్తోనే వస్తూ ఉంటాయి. అయితే ఈ పర్టికులర్ బర్డ్ ఫ్లూ అనేది కూడా ఆ ఇన్ఫ్లుయెన్జా వైరస్కి సంబంధించిన ఒక వైరస్ ఏదైతే పౌల్ట్రీలో వస్తుంది, అంటే ఈ బర్డ్స్లో వస్తుంది, లైక్ చికెన్లో వీటిలో వచ్చేదాన్ని వాటికి వచ్చే ఒక ఇన్ఫెక్షన్ ఇది. ఈ అది ఆ ఇన్ఫెక్షన్ మనం ఏవియన్ బర్డ్ ఫ్లూ అని అంటాం అనమాట. సో దీంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి సార్? ఏవియన్ బర్డ్ ఫ్లూలో డిపెండింగ్ ఆన్ ఇన్ఫ్లుయెన్జా సబ్ టైప్స్ చాలా ఉంటాయి. ఇంచుమించు 7 to 10 వరకు అట్లా ఉంటాయి. ఇప్పుడు మనకి ప్రస్తుతం చూసేది H5N1, అంటే ఈ రెండు సర్ఫేస్ ప్రోటీన్స్. సో H5N1 అనే కాంబినేషన్ ఇప్పుడు రైట్ నౌ ఉంది. అట్లా హెచ్లో డిఫరెంట్ నంబర్స్, ఎన్లో డిఫరెంట్ నంబర్స్ కూడా మనం చాలాసార్లు చూసాము. సో ఇప్పుడు ప్రస్తుతము మనకి అవుట్బ్రేక్లో ఉన్న బర్డ్ ఫ్లూ వచ్చేసి H5N1. ఓకే సార్, ఇప్పుడు ఇండియాలో కూడా ఇది బర్డ్ ఫ్లూ అనేది ఎంట్రీ అయిందని వింటున్నాము. అసలు ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు అంటే దీన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? అంటే బర్డ్ ఫ్లూ అనేది మనకి చాలా కాలం నుంచి మన ఇండియాలో వస్తుంది. 1996 నుంచి వస్తూనే ఉంది. పోయిన సంవత్సరం కూడా మనకి 2024లో కూడా వచ్చింది. అంతకుముందు కూడా వచ్చింది. అది వచ్చిపోతూ ఉంటుంది. ఎట్లాగైతే బేసిక్గా మనందరికి జ్వరాలు, వైరల్ ఫీవర్లు వచ్చి వెళ్తూ ఉంటాయి, అట్లాంటివి వస్తూ ఉంటాయి. ప్రాబ్లం ఎప్పుడు అంటే మైల్డర్ వర్జన్, అంటే తక్కువ ఎఫెక్ట్ చేసేది ఉంటే మనకి ఫైన్. ఒకవేళ మేజర్ వర్జన్ వచ్చింది అంటే మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది. మోర్టాలిటీ అంటే చనిపోవటం అనేది. మార్బిడిటీ అంటే ఏంటంటే దాన్ని బట్టి మనకు వచ్చే ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నా చనిపోవటం ఎక్కువ ఉన్నది అప్పుడే కొద్దిగా స్కేరీగా ఉంటుంది, భయపడతాం అనమాట. సో ఇప్పుడు వచ్చింది H5N1 అనేది కొద్దిగా ఆన్ ద హయ్యర్ సైడ్ ఉంది కాబట్టి కొద్దిగా భయం అనేది ఉంటుంది. సో దాని గురించి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బేసికలీ. సో ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది కేవలం అంటే చికెన్లో, కోళ్ళల్లో మాత్రమే ఉంటుందా, లేకపోతే ఇంకా వేరే జంతువులలో కూడా ఉండే అంటే ఇది బేసిక్గా బర్డ్స్కి వచ్చే పర్టికులర్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఇది. ఓకే. సో అందుకనేసి వాటిలోనే ఉంటుంది. మనకి మోస్ట్ కామన్లీ అంత పౌల్ట్రీలో ఉంటుంది కాబట్టి దాని గురించి మనం జాగ్రత్త పడాలి. సార్, ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? బర్డ్ ఫ్లూ మనుషులకి వస్తే బేసిక్గా మైల్డ్ సిమ్టమ్స్ ఉండొచ్చు. ఓకే. కొంతమందికి మోడరేట్ ఉండొచ్చు, కొంతమంది సివియర్ వెళ్ళిపోవచ్చు. అయితే మైల్డ్ యాక్చువల్లీ ఇప్పుడు లేటెస్ట్ స్టడీ నిన్న పబ్లిష్ అయిన ఒక స్టడీ, అమెరికా వాళ్ళు కూడా ఇదివరకు దాన్ని కొలాబరేట్ చేసి చెప్పింది కూడా ఏంటంటే చాలామందికి H5N1 వచ్చి ఉండుంటుంది, కానీ వాళ్ళు ఏసిమ్టమాటిక్గా ఉంటారు, వాళ్ళ బ్లడ్లో యాంటీబాడీస్ ఆల్రెడీ జనరేట్ అయ్యి ఉండొచ్చు అని ఒక థాట్. అంటే చాలామందికి ఉంటుంది వైరస్ వచ్చేసి సోకి మళ్ళీ దాన్ని ఓవర్కమ్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. పర్టికులర్లీ ఈ యానిమల్స్ అంటే పర్టికులర్లీ బర్డ్స్తోని మింగిల్ అయ్యే వాళ్ళల్లో ఉన్నాయి యాంటీబాడీస్ అని అన్నారు. సో ఆ రకంగా కూడా ఉండొచ్చు. అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. సింపుల్గా మైల్డర్ వర్షన్లో అంటే మామూలుగా ఫీవర్, కోల్డ్ వచ్చినట్టే ఉంటుంది. జ్వరం రావటం కానీ, జలుబు రావటం కానీ, దగ్గు రావటం కానీ ఇలాంటివి జరుగుతుంటుంది. మోడరేట్ టు సివియర్ వర్షన్లో వచ్చేసి మనకి లంగ్స్ ఇన్ఫెక్ట్ అవ్వటం, నిమోనియా రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. వైరల్ నిమోనియా, ఇప్పుడు మనం కోవిడ్ గురించి మాట్లాడాము, అది కూడా వైరసే, అది కూడా మనకి నిమోనియానే కాజ్ చేసేది. సో ఇట్ ఈస్ వైరల్ నిమోనియా. అలాగనే ఇది కూడా ఒక వైరల్ నిమోనియా కాజ్ చేస్తుంది. సార్, ఇప్పుడు మనుషుల్లో మనం చూసుకున్నాము, అంటే జంతువుల్లో దీన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు?
జంతువుల్లో బేసికలీ మన వెటనరీ సైన్స్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు చూస్తుంటారు. బేసిక్గా ఇప్పుడు మనుషుల జ్వరాలు దగ్గులు వస్తే వాళ్ళకి ఒక సిమ్టమ్స్ ఎలా ఉంటాయో అలాగనే జంతువుల్లో కూడా ఇప్పుడు పర్టికులర్లీ పౌల్ట్రీ ఫార్మ్స్కి వెళ్తే అక్కడ కోళ్ళు మంచిగా యాక్టివ్గా ఉండవు, అవి కూడా సిక్ అయిపోయి ఉంటాయి. సో వాటిని చూస్తూ ఉంటారు. అలాగనే మనకి మొన్న ఈ మధ్య కాలంలో తొర్రూరు అనే డిస్ట్రిక్ట్లో తొర్రూరు అనే విలేజ్ దగ్గర చాలా బర్డ్స్కి ఇన్ఫెక్ట్ అయినాయని చెప్పి ఇంచుమించు న్యూస్ ప్రకారంగా అయితే 2 లక్షల కోళ్ళని కల్ చేసేసారన్నారు. కల్లింగ్ అంటే ఏంటంటే చంపేసి సెపరేట్గా పాత పెట్టడం, అంటే అవి ఇన్ఫెక్ట్ ఎవరు కాకుండా. మరి కల్ చేయడం కూడా చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే దానిలో ఉన్న వైరస్ మళ్ళీ ఎవరైతే చేస్తున్నారో మళ్ళీ వాళ్ళకి సోకే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో ఆ బర్డ్ కల్లింగ్ అనమాట. సో దాన్ని జాగ్రత్తగా చేసి పాత పెట్టేశారు ఎవరికి రాకుండా ఉండటం కోసం. సో ఈ మనకి తెలంగాణలో అదొకటే స్కేర్, మేజర్ స్కేర్ వచ్చింది. అదర్ దాన్ దట్ ఇంకో స్కేర్ ఎక్కడంటే బేసిక్గా బయట అవుట్లెట్స్లో చికెన్ తింటాం అనేది బాగా డ్రాప్ అయిపోయింది అనేది న్యూస్. సో ఈ 2 స్కేర్స్ అయితే ఉన్నాయి మనకి. సార్ చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా? చికెన్ అండర్ కుక్డ్ ఉండి వైరస్ ఉంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండర్ కుక్డ్, మంచి కుక్ చేయలేదు, దెన్ దెర్ ఇస్ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ ఇట్. అంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే సార్, ఇప్పుడు కొంతమంది చికెన్ తింటే అది ఎలాగో దాన్ని బాయిల్ చేస్తాము, తర్వాత దాన్ని ఉడకబెడతాము, ఇవన్నీ చేస్తామని చెప్పేసి అంటున్నారు. మంచిగా కుక్ చేస్తే ఎలాంటి బాధలు ఉండవు, ఎలాంటి వైరస్ అన్నా ఎలాంటి బ్యాక్టీరియా కానీ చనిపోతాయి. కొన్నిసార్లు అండర్ కుక్ అయితేనే ఎనీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అసలు మనకు తెలియదు కదా అవతల బయట కొనుక్కునేటప్పుడు వాళ్ళు కుక్ చేస్తున్నారా లేదా. ఈ మధ్యకాలంలో మరి మన మున్సిపాలిటీ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు రేడ్స్ చేసినప్పుడు చాలా హోటల్స్లో మరి అండర్ కుక్డ్ మీట్ ఉండటము, అన్హైజీనిక్గా మీట్ స్టోర్ చేయటము, ఇవి మనకి ఇంచుమించు పేపర్లు ఎవ్రీ ఆల్టర్నేట్ డే వస్తున్నాయి. చాలా ఫేమస్ హోటల్స్ కూడా వాళ్ళు కరెక్ట్గా చేయట్లేదు, మంచిగా పెట్టట్లేదు, మంచి స్టోరేజ్ లేదు, మంచి ఫ్రిడ్జ్ లేదు, లేదా మొన్న మధ్య అయితే మునిగిపోయిన కోడి మాంసాన్ని అమ్మేయాలని ట్రై చేస్తూ ఉన్నారు, దాన్ని పట్టుకోవటం జరిగింది. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి అదొక మనకి భయం, అంతకంటే. సార్, బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు అంటే ఒక మనిషిలో దానికి పరంగా టెస్టులు ఎలా ఉంటాయి, తర్వాత దాని స్టార్టింగ్ ఉన్నప్పుడు అంటే బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు మనకి టెస్ట్ అనేది బేసిక్గా వైరల్ ఫీవర్కి ఎలా టెస్ట్ చేస్తాం అలాగనే ఉంటాయి. అంటే యాంటీబాడీస్ చేస్తే స్పెసిఫిక్గా తెలుస్తుంది. బేసిక్గా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఇలాంటివి తీసుకుంటే మనకు తెలుస్తుంది వైరల్ ఫీవరా. ఫస్ట్ పేషెంట్కి సిమ్టమ్స్ రావాలా, జ్వరం అనేదో, దగ్గు అనేదో, లేకపోతే జలుబు అనేదో, లేకపోతే బాడీ పెయిన్స్ అనో, మలైజ్ అంటే చాలా వీక్గా ఫీల్ అవటం. మేము చూస్తే చాలామంది ఉన్నటువంటి ఏదో చిన్న జ్వరం వచ్చిందంటే చాలా వీక్గా ఉన్నా అంటున్నారు. ఆ 2-3 రోజులు వీక్నెస్ అయిపోయినాక మళ్ళీ హుషారు అయి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఆ చిన్న జ్వరము, ఆ వీక్నెస్ వచ్చిందంటే ఏదో చిన్న వైరస్ వచ్చి వెళ్ళిపోయింది వాళ్ళకి. సో అలా ఈ సమ్ సింటమ్స్ వచ్చినప్పుడు మనం బేసిక్ టెస్ట్స్ చేసుకున్నప్పుడు ఆ టెస్ట్ సిబిపిలో ఇట్లాంటివి కొన్ని చేసినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది బేసికల్గా ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం వచ్చిందా, లేకపోతే ఇన్ ఆల్ ప్రాబిలిటీ ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్ అని. అంటే డబ్ల్యూబీసీ కౌంట్స్ కానీ, ప్లేట్లెట్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డెంగ్యూ తీసుకున్నాం అనుకోండి, అది వైరసే. డెంగ్యూ తీసుకోగానే డబ్ల్యూబీసీ కౌంట్స్ పడిపోయి ఉంటాయి, అలాగే ప్లేట్లెట్స్ పడిపోతాయి. డెంగ్యూలో మనకు బాధ ఏంటంటే ప్లేట్లెట్ పడిపోతాయి, అది పడిపోయిందంటే మరి రికవర్ అవడం కష్టము అనేది ఒక బాధ. అంటే అలాగనే ఇవి వచ్చినప్పుడు కూడా మనం సిబిపి ఇవన్నీ కూడా చేసుకున్నప్పుడు మనకి వైరల్ ఫీవరా కాదా అనేది తెలుస్తూ ఉంటుంది. ఇంకా స్పెసిఫిక్గా కావాలనుకుంటే ఈ యాంటీబాడీస్ ఇలాంటివి కొన్ని మనం చేసుకోవచ్చు టెస్టులు. ఇప్పుడు కోవిడ్కి ఎట్లా టెస్టులకు పంపించారో ఆ రకంగా టెస్టులు చేసుకోవటము, ఇలాంటివి కొన్ని చేసుకుంటే కొన్ని బయటపడే ఛాన్స్ ఉంటుంది. సార్, బర్డ్ ఫ్లూ ఫార్మేషన్ డైరెక్ట్గా హ్యూమన్ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ మీద దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్పేసి వింటున్నాము, అది నిజమే అంటారు? నాకు తెలిసినంత వరకు అయితే డైరెక్ట్గా ఇమ్యూన్ సిస్టమ్ అయితే అటాక్ చేయదండి. ఇప్పుడు బేసిక్గా ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ ఉంటేనే యూజువలీ వైరస్ అనేది ఈజీగా సోకుతూ ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ ఎవరికి డౌన్ ఉంటుందంటే కోమార్బిడ్ కండిషన్స్ లైక్ లాంగ్ టైమ్ కోమార్బిడ్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ, అనిమిక్ ఉన్న వాళ్ళకి కానీ, హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ, ఇంకా వేరే అదర్ కాంప్లికేషన్స్ ఎవరికైతే ఉంటాయో, ఎవరైతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయో వాళ్ళకి ఇమ్యూనిటీ యూజువలీ తక్కువ ఉంటుంది. హెచ్ఐవి పాజిటివ్ ఇలా వాళ్ళు ఆల్రెడీ చాలా ఇమ్యూనో కాంప్రమైజ్, వాళ్ళకి చాలా ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఫైట్ అవుట్ చేసేది కాదు. కానీ ఈ వైరస్ పర్సే వెళ్ళేసి ఇమ్యూనిటీని అటాక్ చేస్తుంది అనేది అంత ఎక్కువ నేనైతే వినలేదు. మనకు తెలిసింది ఏంటంటే దిస్ ఇస్ ఎన్ వేరియంట్ ఆఫ్ ఎన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్తో మనకు వచ్చేది ఏంటంటే ఈ లంగ్స్, ఎందుకంటే యూజువలీ గాల్లో మనం తీసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏరోజాల్ అంటారు, గాల్లో నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ లంగ్స్ని ఎఫెక్ట్ అవుతాయి అనేది మనకి ఇంపార్టెంట్. అది నిమోనియా అయితే
చాలా సివియర్ న్యూమోనియా అయితే చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే ఓకే. సో లాస్ట్ టైం చూసాం సార్, కరోనా చూసాం, ఆ తర్వాత మంకీ పాక్స్ అని చూసాం. ఇలా కొన్ని వైరస్లు ఆటోమేటిక్గా హ్యూమన్ బాడీకి ఎంట్రీ అవ్వడం అనేది చూస్తూనే ఉంటాం. సో అసలు ఎందుకు ఇలా జరుగుతుందంట, అంటే వైరస్ ఆటోమేటిక్గా హ్యూమన్ బాడీలోకి అంత డైరెక్ట్గా ఎందుకు ఎంట్రీ అవుతుంది? వైరస్ అనేది మనకి ఎవర్ ప్రెజెంట్ అండి. ఓకే. అది నానా రకాలుగా వైరస్లు చాలా చోట్ల ఉంటాయి. కాకపోతే మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ వైరస్ ఏదైతే మనం బర్డ్ ఫ్లూ అంటున్నాం, బర్డ్స్కి వచ్చింది. కానీ ఆ బర్డ్ హ్యాండ్లింగ్ చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు పాటిస్తే వాళ్ళకి అంత రావు, వాళ్ళు జాగ్రత్తగా ఉండొచ్చు. సో అట్లా మనుషులకు వచ్చింది. ఇప్పుడు ఈ పర్టికులర్ H5N1 హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్ఫర్ అనేది కొద్దిగా తక్కువ, బర్డ్స్ నుంచి రావటం హ్యూమన్స్కి అనేది కొద్దిగా ఎక్కువ. సో ఆ హ్యాండ్లింగ్ జాగ్రత్తగా తీసుకుంటే చాలా బాగుంటుంది. అంటే బేసిక్గా ఈ కరోనా కానీ ఏ వైరస్ వచ్చినా కూడా మనం ఎట్లా హ్యాండిల్ చేస్తున్నామో పరిస్థితుల్ని, మనల్ని మనం ఎంత హైజీనిక్గా పెట్టుకుంటున్నామో, మన ఇమ్యూనిటీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నామో, మనము ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫేస్ మీద వైరస్ ఉంది, సర్ఫేస్ని టచ్ చేస్తున్నాం అనుకోండి, ఈ చేతులు మనం ఎట్లా నీళ్ళతో కడుక్కుంటున్నాం, సోప్తో కడుక్కుంటున్నామా లేదా, మనం మాస్క్ వేసుకుంటున్నాం, గాల్లో వస్తుంది మాస్క్లు వేసుకుంటున్నాం లేదా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనం జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే ఆ వైరస్ ఎట్లనే ఉంటుంది కాబట్టి ఏదో ఒక వైరస్ వచ్చిపోతూ ఉంటుంది. మోర్ సో కోవిడ్ వచ్చినా కూడా నేను పర్సనల్గా నేను ఫీల్ అయింది ఏంటంటే కొద్దిగా ఇమ్యూనిటీ కూడా కొద్దిగా డౌన్ అయింది. డిఫరెంట్ సిమ్టమ్స్తోని చాలా డిఫరెంట్గా ప్రజెంట్ అవుతున్నారు కొంతమంది నా క్లినిక్లో. పోస్ట్ కోవిడ్ చూస్తున్నాను ఇవన్నీ కూడా. సో ఖచ్చితంగా ఏదో ఒక పేపర్ పబ్లిష్ అవటమో లేకపోతే ఏదో రీసెర్చ్ అవటమో అయితే ఏం జరగలేదు. కానీ బట్ దేర్ ఆర్ వేరియస్ ప్రాబ్లమ్స్తో, కొంతమంది వినికిడి ప్రాబ్లంతో వస్తున్నారు, కొంతమంది స్మెల్ ప్రాబ్లంతో వస్తున్నారు. ఇప్పుడు ఈవెన్ టుడే కొంతమంది తెలియని వీక్నెస్లో ఉంటున్నారు. కొంతమంది చాలా చిన్న ఏజ్లో హార్ట్ అటాక్లు రావటము, అట్లా అంటే రక్తం గడ్డగట్టుకుపోవటము, అదే బ్రెయిన్స్కి ప్రాబ్లం రావటం, కొంతమంది కళ్ళకు ప్రాబ్లం రావటం, ఇట్లా చాలా వింతవి చాలా ఎక్కువ చూస్తున్నాం ఈ కోవిడ్ వచ్చిన తర్వాత. సో మనకు రీజన్ తెలియదు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే దాని తర్వాత మనకి చాలా ఇమ్యూనిటీ డౌన్ అయ్యిందేమో, అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే మన జాగ్రత్తలో మనం ఉంటామో ఈ వైరస్లు ఏం చేయమండి. అంటే జాగ్రత్తలు అంటే ఏంటంటే ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, ఒక మనిషికి ఒక డిస్టెన్స్ ఉంటాము, దెన్ సర్ఫేస్ పట్టుకున్నప్పుడు చేతులు నీట్గా కడుక్కోవటము, గాల్లో ఏమైనా వైరస్ వస్తుందేమో అని చెప్పి మనం మాస్కులు వేసుకుని వెళ్తాం, ప్రాపర్ మాస్కులు. కొంతమంది ఊరికే కర్చీఫ్ కట్టుకుంటున్నారు. ఈ పర్టికులర్ ఇష్యూలో ఒక పర్టికులర్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే, మొన్న నాకు ఒక ముస్లిం పేషెంట్ వచ్చినప్పుడు మాకు బుర్కా ఇక్కడ వేసేసుకుని ఇది సరిపోతుంది కదా అన్నారు, కానీ అది సరిపోతుంది. నేను ఆమెకు చెప్పాను కూడా, మీ ద్వారా తెలియజేసుకోవటానికి ఏంటంటే అది సరిపోదు. మనం మాస్క్ అంటే టిపికల్గా మాస్కే వేసుకోవాలా, కర్చీఫ్లు కానీ స్కార్ఫ్ కానీ లేదా బుర్కా కానీ ఇవి సరిపోవు. దాని ద్వారా కూడా వైరస్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ కూడా మనకు సర్జికల్ మాస్క్ ఉంటాయి, 3 ప్లై మాస్క్ ఉంటాయి, 4 ప్లై మాస్క్ ఉంటాయి. సో మనకి వీలైనంత వరకు అవి వేసుకోవటం, అంటే మన జాగ్రత్తలు మనం ఉంటే ఈ బాధలు మనకి భయాలు ఉండవు బేసికలీ. సార్, ఇందాక మనం కరోనా గురించి మాట్లాడుకున్నాం. సో కరోనా అనేది చాలామందికి ఎంట్రీ అయింది, చాలా సఫర్ అయ్యారు కూడా. సో కరోనా వ్యాక్సిన్ వల్ల చాలామంది ఇప్పటికీ కూడా చనిపోతూనే ఉన్నారు, అండ్ నెక్స్ట్ హార్ట్ స్ట్రోక్ వస్తుంది అది అని విన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? అంటే అది వ్యాక్సిన్ వలన అనేది ఖచ్చితంగా మనం చెప్పలేం కదండి. అంటే ఒక అపోహ ఉంది, ఒక బేసిక్ టాక్ అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ టాక్లో, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇలా జరిగిందని. అంటే ఒక మూమెంట్లో వ్యాక్సిన్ తీసుకున్న ఎయిమ్స్ ఢిల్లీలో ఒకసారి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎయిమ్స్ ఢిల్లీలోనే వ్యాక్సిన్ తీసుకున్నాక వరుసగా నెక్స్ట్ 1-2 డేస్లో 5 డాక్టర్లు చనిపోయారు అనేది ఒక న్యూస్ వచ్చింది. సో వీ రియలీ డోంట్ నో. కాకపోతే వ్యాక్సిన్ పాపం ఆ మూమెంట్కి రిలీజ్ అయింది కూడా మంచి కరెక్ట్ ట్రయల్స్ అయినాయి. మనకంత టైం కూడా లేదు వ్యాక్సిన్ ట్రయల్ అయ్యి, ట్రయల్స్ బాగా చేసి ఇది 100% సేఫ్టీ అని చెప్పుకోవడానికి. ఇవన్నీ కూడా పెద్ద ట్రయల్స్ అయింది కూడా పెద్ద టైం లేదు. చాలా హడావిడిగా వ్యాక్సిన్స్ అనేది చాలా టైం పడుతుంది డెవలప్ అవడానికి. చాలా హడావిడిగా జరిగిపోయింది. కానీ గుడ్ ఇంటెన్షన్తో చేసి ఉండొచ్చు, కానీ బట్ దెన్ అగైన్ సమ్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. అది వ్యాక్సిన్ వలన లేకపోతే ఒరిజినల్ వైరస్ వలన అనేది మనం కమెంట్ చేసే పరిస్థితి కాదు. బట్ ఎస్, కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి, చాలామంది చనిపోతున్నారు. ఈ మధ్యకాలంలో నేను చూసాను 30s, 28, 35 ఇలాంటి ఏజ్లో కూడా హార్ట్ అటాక్ రావటము, చాలా ప్రాబ్లమ్స్ రావటం అనేది నేను చాలామందిని చూస్తున్నాను. అంటే ఈ బేసిక్గా ఏంటంటే ఈ వైరస్ వచ్చినప్పుడు ఏంటంటే ఏం జరిగిందంటే ఈ థ్రాంబోజెనిక్ అంటే రక్తము క్లాట్ అయ్యే తత్వము బాడీలో పెరిగింది. సో అందుకనేసి అది వ్యాక్సిన్ వల్ల వచ్చిందా వైరస్ వల్లనే వచ్చిందా అనేది మనం కమెంట్ చేయలేం. కానీ
క్లాట్ అయ్యే తత్వం పెరిగింది కాబట్టి బ్లడ్ క్లాట్ అవుతున్నప్పుడు అది ఆ క్లాట్ ఫర్ ఎగ్జాంపుల్ గుండెలోకి వెళ్తే హార్ట్ స్ట్రోక్ అవుతుంది, అదే బ్రెయిన్లోకి వెళ్తే బ్రెయిన్ స్ట్రోక్ అవుతుంది. అలా చాలా వరకు జరుగుతున్నాయి అన్నమాట. అది కోవిడ్ గురించి వచ్చింది. సార్ ఈ మధ్య కాలంలో కోవిడ్ వ్యాక్సిన్ అనేది కూడా ఇప్పటికీ వేసుకుంటున్నారు చాలామంది. అంటే ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చిందంటే వాళ్ళని క్వారంటైన్లో ఉంచడం కానీ అది అప్పుడు చూసామన్నమాట. ఇప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటే కామన్గా తిరుగుతున్నారు, కామన్గా చూస్తున్నారు. అంటే ఇప్పటికీ కూడా వ్యాక్సిన్ అది కరోనా వైరస్ అనేది అటాచ్ అవుతుంది కొంతమందికి. సో ఆ వ్యాక్సిన్ ఇప్పుడు వేసుకుంటే బెటరా, వేసుకోకపోవడం నార్మల్గా మెడికేషన్ బేసికలీ ఇప్పుడు మెడికేషన్తో వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నాం మనము. కొంతమంది పర్టికులర్లీ పిల్లల్లో కూడా వస్తుంది చాలామందికి. ఈ మధ్య చూశాను, యాక్చువల్లీ మా ఓన్ ఫ్రెండ్ వాళ్ళ పాపకి వచ్చింది. డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ వైరసెస్ సో మనకి వస్తున్నాయి అన్నమాట. డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ వైరసెస్ ఎట్లా వస్తున్నాయి మనకి, కరోనా వైరస్ ప్లస్ సంథింగ్ ఎల్స్, ఆర్ఎస్వి అంటాం, రెస్పిరేటరీ సిన్సిటివ్ వైరస్. ఇట్లా ఇదివరకు ఒక వైరసే వచ్చేది, ఇప్పుడు 2-3 వైరస్లు కలిపి వస్తున్నాయి. సో అదొక కొద్దిగా ట్రబుల్సమ్. ఆ 2-3 వైరసెస్ కలిపి వస్తూ ఉంటే కొద్దిగా ఎక్కువ బాడీ సఫర్ అవుతుంది. సో అంత ఈజీగా దాన్ని కోలుకొని మళ్ళీ బయటకు రావడం అనేది కష్టమవుతూ ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో వైరల్ ఫీవర్స్ 2-3 వైరస్ కలిపి వస్తున్నాయి అనేది ఒక టాక్ ఉంది. సార్ ఈ అంటే బర్డ్ ఫ్లూ గురించి చాలామంది కొంతమంది ఇష్టంగా పెంచుకుంటుంటారు జంతువులను. అంటే ఇంట్లో డాగ్స్ని కానీ నెక్స్ట్ ఇంకోటి చిన్న చిన్న జంతువులను, దాంట్లోకి వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉందంటారా? బర్డ్ ఫ్లూ అంటారా? బర్డ్ ఫ్లూ బర్డ్స్లోనే ఉంటుంది. సో మరి ఏ బర్డ్లో ఏది ఉందనేది మనకు కరెక్ట్గా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, మా అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు మా ఇంట్లో అలవాటు ఏంటంటే, మా మదర్కి పీజన్స్కి దానా వేయటం అనేది అలవాటు. ఇంచుమించు ఒక 200 నుంచి 300 పీజన్స్ కరెక్ట్గా ఒక టైంకి వచ్చేసి తిని వెళ్ళేవన్నమాట. ఎంతో కాలం అలవాటు. అయితే జస్ట్ బిఫోర్ ఎగ్జామ్ మా అబ్బాయికి ఫీవర్ వచ్చింది. దెన్ హీ రియలీ సఫర్డ్. దెన్ మా ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మేము చూపించినప్పుడు, టెస్టులు చేసినప్పుడు వాళ్ళు అడిగారు స్పెసిఫిక్గా, కాంటాక్ట్ ఏమైనా ఉందా, ఇట్లా బర్డ్స్ నుంచి కాంటాక్ట్ వచ్చిందా, ఈ పర్టికులర్ వైరస్ మాకు బర్డ్ నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది అని. మా అబ్బాయి సఫర్ అయ్యాడు యాక్చువల్లీ. ఆ తర్వాత మా మదర్ని ఆపేసాం, దాని అయ్యొద్దు, పీజన్స్ అన్ని రావటము, వాటి ఫీకల్ మ్యాటర్ అంటే వేస్ట్ మెటీరియల్ ఇవన్నీ పడుతుంటాయి కదా, దానిలో ఉన్న వైరస్లు ఏమైనా ఉండి ఎవరికి ఎప్పుడు అంటుతో తెలియదు అని మేము మానేసాం యాక్చువల్లీ. సో అట్లా మనకు తెలీదు ఏ పర్టికులర్ బర్డ్లో ఏది ఉందనేది మనకు తెలియదు కాబట్టి అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎగిరే బర్డ్స్ గురించి పక్కన పెట్టేస్తే, మనం తినే బర్డ్ గురించి ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, కోడి గురించి వచ్చింది ప్రాబ్లం, చికెన్ గురించి వచ్చింది. సో ఒకవేళ చికెన్లో ఉన్నా కూడా వెల్ థరోలీ కుక్డ్ అయితే ఏ ప్రాబ్లం ఉండకూడదు అనేది నా ఒపీనియన్ బేసికలీ. సార్ ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత అంటే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ రాకముందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు? అంటే ఏ వైరస్ అయినా ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయటము, చేతులు కడుక్కోవటము, ఈ మాస్కులు పెట్టుకోవటం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. పర్టికులర్లీ ఈ పౌల్ట్రీ ఫార్మ్స్లో పనిచేసే వాళ్ళు 100% మంచి వాళ్ళకి కొన్ని ఇవి ఉంటాయి, గ్లౌజ్లు వేసుకోవటం అనేవి ఇవన్నీ ఉంటాయి, అవన్నీ ఖచ్చితంగా వాడుకోవాలి. ఎందుకంటే ఆ బర్డ్ మీద ఉన్న వైరస్ వీళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది, బై టచ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది చేతికి తాకి చేతిలోంచి మళ్ళీ వాళ్ళ ముక్కుకో అలా వెళ్ళిపోయి వచ్చే ఛాన్స్ ఉంటుంది అదర్ దాన్ ఇది. కాబట్టి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి బయట ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే చికెన్ మనం తాకము, మనం హ్యాండిల్ చేయము జనరల్ పాపులేషన్, కాకపోతే చికెన్ తినే పరిస్థితి ఉంటుంది. కాకపోతే అందుకని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ అండర్ కుక్డ్ చికెన్స్ తినకుండా చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాలి. ఒకవేళ జ్వరం వచ్చింది, ఎలాంటి జ్వరం వచ్చినా కూడా ఏదో జనరల్ ట్రీట్మెంట్ చేసేసుకుంటాను వెళ్ళేసి ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ తీసుకోవటం అనేది మనకు చాలా అలవాటు. మనం వెళ్ళేసి మెడికల్ షాప్ అడగానే నాకు జ్వరం వచ్చింది కానీ ఆయన ఇష్టం వచ్చిన ప్రిస్క్రిప్షన్ వచ్చేసి ఇచ్చేస్తూ ఉంటారు. సింపుల్ పారాసెటమాల్ ఇస్తే పర్వాలేదు, వాళ్ళు కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ కూడా ఇచ్చేస్తూ ఉంటారు. చాలా నాకు పేషెంట్స్ చెప్తూ ఉంటారు, సార్ ఇవి మాకు ఇచ్చారు సార్, ఇది ఇచ్చారని తీసుకొచ్చి మాకు చూపిస్తుంటారు. సో బేసిక్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అదర్ దాన్ పారాసెటమాల్ ఓవర్ ది కౌంటర్ తీసుకోకండి. మీకు ఇంకా తగ్గట్లేదంటే ఇమీడియట్లీ మంచి ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి వెంటనే చూయించుకుంటే వాళ్ళు చెప్తారు ఇది వైరస్ నుంచి వచ్చిందా లేదా ఏమవుతుంది అనేది గమనించి, ఎలాంటి వైరస్ అనేది కూడా తెలుసుకుని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి యాంటీవైరల్స్ ఉన్నాయి, కొన్ని టమీ ఫ్లూ అని ఇట్లాంటి కొన్ని యాంటీవైరల్స్ ఉంటాయి, అలాంటివి వాడుకోవచ్చు. అది మన డాక్టర్ దగ్గరికి వెళ్తేనే కదా, నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే 1 డే వచ్చింది తగ్గిపోయింది దెన్ ఇట్స్ ఫైన్, నో ప్రాబ్లం. కానీ కంటిన్యూస్ అవుతుంది, డిటీరియట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటే మాత్రం వెంటనే వెళ్ళిపోవటం, అడ్మిట్ అవటం, ట్రీట్మెంట్ తీసుకుని బయటపడతాం. ఇవి చాలా ఇంపార్టెంట్. వన్స్ బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చిన తర్వాత
మెడికేషన్ ఎలా ఉంటుంది సార్? అంటే ఎన్ని డేస్లలో దీన్ని మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్? అంటే డేస్ చెప్పలేమండి. బేసిక్ ఎనీ ఒక రికవరీ అయ్యేది ఉందంటే ఎనీ వైరల్ ఫీవర్ యూజువల్లీ చాలా జల్దీ రికవర్ అవ్వాలనుకుంటే ఒక 4 to 5 days తర్వాత ఇంచుమించు రికవరీ వచ్చేస్తూ ఉంటుంది. యాంటీబయాటిక్స్ అండ్ వాళ్ళ యాంటీవైరల్స్ వాడతాము. సిమ్టమాటిక్గా యాంటీపారటిక్స్ అంటే జ్వరం వచ్చింది కాబట్టి యాంటీపారటిక్స్ ఇస్తాము. హైడ్రేషన్ తగ్గుతుంది కాబట్టి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉండాలా. ఐదర్ నోట్ ద్వారా తీసుకోగలిగితే వాటర్ నోట్ ద్వారా తాగటం అనేది జరుగుతుంది, లేదంటే ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగనే వాళ్ళకి ఇమ్యూనిటీ కోసం అనేది చూసుకుంటాం. ఇట్లా బేసిక్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ విత్ యాంటీవైరల్స్తోని ముందుకు వెళ్తూ ఉంటారు. ఇది బేసిక్గా వచ్చేసింది అంటే మోడరేట్ లెవెల్లో కూడా ఇది వెళ్ళిపోతుంది. సివియర్ అయినప్పుడే మనకి భయం. సివియర్ అయినప్పుడు వాళ్ళ లంగ్స్లో నిమోనియా వచ్చి ఆ నిమోనియా మరీ సివియర్ అయిపోతే వాళ్ళు వెంటిలేటర్ మీదకి వెళ్ళటం, ఆ వెంటిలేటర్ నుంచి అలా చనిపోవటం అనేది కూడా జరిగే పరిస్థితి ఉంది. సో అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. సో ఫైనల్గా బర్డ్ ఫ్లూ గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకున్నాం. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం అనేది కూడా చెప్తాం. ఒకవేళ ఇంకా మా ఫ్యూచర్లో ఇలాంటివి ఏమని రాకుండా ఉండాలి అంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే అదే నేను ఇందాక కూడా చెప్పింది అంటే వైరస్ అనేది చాలా చోట్ల ఉంటుంది. వైరస్ మ్యూటేట్ అవుతూ ఉంటుంది, డిఫరెంట్ ముఖం మారుస్తుంటుంది దాని జీన్స్. అలా మన కోవిడ్ కూడా ఫస్ట్ వేవ్లో ఒక రకంగా వచ్చింది, సెకండ్ వేవ్లో ఒక రకంగా వచ్చింది, థర్డ్ వేవ్లో ఇంకో రకంగా వచ్చింది. అంటే అది మ్యూటేట్ అవ్వకుండా వస్తూ ఉంటుంది. సో వైరస్లు కూడా మ్యూటేట్ అవుతూనే ఉంటాయి. అలాగనే ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ కూడా మ్యూటేట్ అవుతూ ఉంటుంది, ఈ బర్డ్ ఫ్లూ వైరస్ మ్యూటేట్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఇన్ జనరల్గా మనతో పాటు అలా ఉండే ఉంటాయి. కానీ ఎప్పటికీ మనం కొద్ది జాగ్రత్తలుగా మనం ఉండాలి. మన జాగ్రత్త మనం చూసుకోవాలా, రెగ్యులర్గా డైట్, మంచి డైట్ తీసుకోవాలా, హెల్తీ డైట్ తీసుకోవాలా. ఎలాంటి ఆహారం తీసుకుంటే రాకుండా వచ్చే గుడ్ న్యూట్రిషన్స్, వెల్ బ్యాలెన్స్డ్ డైట్, మంచి బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలా, హెల్త్ మెయింటైన్ చేసే డైట్ తీసుకోవాలా. అవసరం అనుకుంటే కొద్దిగా సప్లిమెంట్స్ లైక్ మల్టీవైటమిన్స్, కొద్ది ప్రోటీన్ సప్లిమెంట్స్ ఇలాంటివి కొన్ని తీసుకోవటం అనేది చాలా మంచిది. అండ్ రెగ్యులర్ బేసిస్ వాకింగ్ చేయటం, బాడీని బెటర్గా పెట్టుకోవటం అనేది చాలా మంచిది. కొంతమంది వాకింగ్ చేసుకోవచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు, థ్రెడ్మిల్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బాడీకి మంచిగా ఉండాలంటే బాడీకి ఒక పద్ధతిలో ఎక్సర్సైజ్ ఉండాలి, ఒక డిసిప్లిన్ ఉండాలా, మంచి డైట్ తినాలా, అదే మంచిగా వాటర్ తాగాల. దే హ్యావ్ టు కీప్ దమ్ సెల్ఫ్ వెల్ హైడ్రేటెడ్. అండ్ అన్నిటికంటే ఎక్కువ ఇంకోటి ఏంటంటే మంచి నిద్ర కూడా ఉండాలి. బాడీ రిపేర్ అయ్యి బాడీకి స్ట్రెంత్ రావాలంటే మంచి నిద్ర ఉండాలి. యూజువల్లీ బై అరౌండ్ 10 అలా పండుకుని ఉదయం 5 గంటలకు 6 గంటలకు లేవాలి. కానీ ఈ మధ్యకాలంలో 10కి పండుకునేది ఎవరు చెప్పండి? ఊర్లోకి వెళ్తే తప్ప మనకు తెలియదు. ఊర్లోకి వెళ్తే 7:30, 8 కల్లా అందరు నిద్రపోయి ఉంటారు. బట్ సిటీలో కుదరట్లా. ఈ మధ్య కాలంలో సార్ నిజంగా మంచి పాయింట్. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చాలామంది నైట్ టైం నిద్రపోకుండా ఫోన్కి చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో ఆ ఫోన్ వల్ల ఏంటంటే నైట్ టైం పడుకోవడం వల్ల రేడియేషన్ ఎక్కువైపోతుంది, తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది అని చెప్పి చాలా చోట్ల వింటూనే ఉన్నాం. దాన్ని ఎలా చూడవచ్చు? అంటే రేడియేషన్ అనేది మనకి వైఫై ద్వారా వస్తుంది, బ్లూటూత్ ద్వారా వస్తుంది, దెన్ సెల్ ఫోన్ రేస్లోనే ఉంటుంది బ్లూ రేస్ అనేది. సో ఇవన్నీ మనకు ఉంటాయి. కానీ ఆ బ్లూ రేస్ కళ్ళల్లో పడి మనం చూసే కొద్దీ యాక్చువల్ అది మన బాడీలో ఉన్న మెలటోనిన్ అనేది తగ్గిపోవటము, డిస్టర్బ్ అవ్వటము, అది ఇంకా నిద్ర రాకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి ఏమైపోతుంది అంటే రేడియేషన్ కాజ్ చేయాల్సింది ఎన్నో చేస్తూ ఉంటాయి. రేడియేషన్ మన చుట్టూరంతా రేడియేషన్ అండి. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మన కన్సీల్డ్ వైర్ ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తుంటే కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వెళ్తూ ఉంటుంది ఎలక్ట్రిసిటీతో పాటు. సో ఇప్పుడు మనం ఒక రూమ్లో కూర్చున్నాము అంటే ఒక లైట్ వెలుగుతుందంటే ఆ వైర్ అంతట్లో నుంచి కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కొంచెం చిన్నదో గొప్పనో వెళ్తూనే ఉంటుంది. మోర్స్ ఇప్పుడు వైఫై, ఇల్లంతా వైఫై ఉండే ఉంటుంది, బ్లూటూత్ ఉండే ఉంటుంది. కాకపోతే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక టైం అయిపోతే ఎట్లనో కరెంట్ని ఆపలేము ఎలక్ట్రిసిటీని, కాదు అట్లీస్ట్ వైఫై, బ్లూటూత్ ఇవన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని జస్ట్ బేసిక్ ఫోన్ లాగా కొద్దిగా దూరంగా పెట్టుకుని, మన దరిదాపులో పెట్టుకోకుండా కొద్దిగా దూరంగా పెట్టుకుని, ఏదంటే బేసిక్ కాల్స్ ఏదైనా ఎమర్జెన్సీ కాల్స్ వస్తే అటెండ్ చేయడం కోసం అనేది పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను చాలా వరకు నా పేషెంట్స్ నేను చెప్పేది ఏంటంటే సాయంత్రం 6 అయిపోయింది, 6:30 అయిందంటే ఫోన్ చూడొద్దని చెప్తాను. డే టైంలో చూసారు, కానీ ఎప్పుడైనా ఏదైనా వీడియో కానీ ఏదైనా వాచ్ చేస్తే ఈవినింగ్స్ దాటే వరకు అంటే చీకటి పడుతుంది అన్నప్పుడు చూడకుండా ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ బాడీలో హార్మోన్స్ ఉంటాయి, మెలటోనిన్ అని ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో అవి యాక్టివేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి నిద్ర అనేది రావాలా, వాళ్ళు చక్కగా నిద్రపోవాలా. అంటే సిర్కాడియన్ రిథమ్ అంటే మన బాడీకి ఒక క్లాక్ ఉంటుంది, ఆ క్లాక్ యాక్టివేట్ అయ్యి దాని పని అది చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఆ క్లాక్ యాక్టివేట్ అయ్యి దాని పని అది చేసుకుంటుందో మనం పద్ధతిలో పండుకోవటం, పద్ధతులు లేకపోవటం, ఎక్సర్సైజ్ చేసుకోవటం, బాగా నీళ్లు తింటాం, హెల్తీ డైట్ తింటాం, బ్యాలెన్స్ డైట్ చేయటం, ఇవన్నీ చేస్తే మన ఇమ్యూనిటీ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. చిన్న వైరస్కి మనం సగంకం. ఆ వైరస్ మనల్ని పెద్ద ఎక్కువ చేసేది ఏమి ఉండదు. అవి కాకుండా మనం సోషల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వెళ్ళి చాలా గుంపులో చెమట మధ్యన ఒక 100 మంది మధ్య మనల్ని ఉంచోవటం అనేది మంచిది కాదు. ఎవరికి ఏముందో మనకు తెలియదు, ఎవరి నుంచి ఎలా వస్తుందో తెలియదు.
సో ఇవన్నీ చూసుకోవాలి. క్రౌడ్, మనకి ఇండియాలో క్రౌడ్ మేనేజ్మెంట్ కొద్దిగా కష్టము, కాకపోతే ఎవరికాలు పర్సనల్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం క్రౌడ్లో వెళ్ళకుండా ఉండటం అనేది ఎవరికి ఏముందో తెలియదు, ఏ వైరస్ ఉంటుందో తెలియదు, ఎక్కడ గట్టికి తుమ్మితే ఎక్కడ వస్తుందో తెలియదు. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇంతగానం ఇంత నాలెడ్జ్ వచ్చేసింది యాక్చువల్లీ చాలామంది కోవిడ్ వచ్చినాక. అమ్మో దూరంగా ఉండాలా, మెయింటైన్ చేయాలా, ఇవన్నీ అన్ని నాలెడ్జ్ ఉంది. బట్ స్టిల్ అందరూ యథావిధిగా నార్మల్గా మళ్ళీ బిఫోర్ కోవిడ్ ఎట్లా ఉన్నారో అట్లా అయిపోయారు. సో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ఎక్కువ మంది టెన్షన్స్కి లోన్ అయ్యి, టెన్షన్స్కి అంటే కొంచెం సైకలాజికల్ ప్రాబ్లమ్గా కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అంటున్నారు. నెక్స్ట్ ఇంకోటి కొన్ని ఫేస్లో గ్లోనెస్ కూడా అన్నీ తగ్గుతుంది అని అంటే దాన్ని ఎలా చూడొచ్చు అసలు? అంటే ఎప్పుడు లేదు సార్. నేను ఈ మధ్యకాలంలో నాకు వచ్చే పేషెంట్స్ని గమనిస్తున్నప్పుడు ఒక 10 పేషెంట్స్లో 6 ఇంచుమించు కొద్దిగా బార్డర్ లైన్ డిప్రెషన్లో ఉన్నారన్న ఫీలింగ్ కలుగుతుంది, వాళ్ళ మాటల్ని బట్టి కానీ వాళ్ళ చేతల్ని బట్టి కానీ. అంటే పోస్ట్ కోవిడే ఇదంతా ఎక్కువ అయిందన్న ఫీలింగ్ నాకు యాక్చువల్లీ. అంత ప్రీ కోవిడ్ అంత ఎక్కువ ఉండేది కాదు. సంహౌ పోస్ట్ కోవిడ్ కొద్దిగా ఎక్కువ ఇవి గమనిస్తున్నాను. అంటే వాళ్ళ ఆలోచనలు కానీ ఉదయం అయిపోతుంది, రాత్రి అయిపోతుంది, పరిగెత్తనే ఉంటున్నారు రోజంతా. ఒక ఫ్రస్ట్రేషన్, ఏదో అచీవ్ చేయాలనేసి. డేస్ అయిపోతున్నాయి, మంత్స్ అయిపోతున్నాయి, ఇయర్స్ అయిపోతున్నాయి, లైఫ్ అయిపోతుంది, వీళ్ళు పరుగులోనే ఉండిపోతున్నారు. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పడిపోతుంది. అంటే ఫ్యామిలీతో స్పెండ్ చేయటము, ఫ్రెండ్స్తో స్పెండ్ చేయటము, మన ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలతో ఉంటాము, ఏదైనా అవుట్డోర్ యాక్టివిటీకి వెళ్ళటము, ఆడుకోవటము, మరి ఇవన్నీ చేయటం అనేది జరగట్లా. ఎంతసేపు ఉద్యోగం పరిగెత్తడం, ఇంటికి రావటం, మహా అంటే టీవీలు చూడటం తప్ప ఇంకేం జరగట్లేదు. లేదంటే సెల్ ఫోన్లో యూట్యూబ్లు షార్ట్స్ చూస్తూ కూర్చుంటున్నారు. సో దే ఆర్ లూజింగ్ కాంటాక్ట్ విత్ పీపుల్. మహా అంటే ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడతారు, లేదంటే ఒక మెసేజ్ పడేసి వదిలేస్తున్నారు. ఒక 4 ఫ్రెండ్స్ కూర్చొని సరదాగా ఒక అరగంట మాట్లాడుకోవటం, ఇట్లాంటివి జరగట్లేదు ఈ కాలంలో. వాళ్ళకి టైం కూడా ఉండట్లేదు. అంటే ఎంత పరిగెత్తినా మీ ఆరోగ్యం కరెక్ట్గా లేకపోతే, మీరు ఎంత సంపాదించినా ఒక డిప్రెషన్లో బతుకుతే వేస్ట్ ఆ లైఫ్. సో అలాంటి డిప్రెషన్స్లో నుంచి బయటికి రావాలి అంటే ఇందాక మీరు ఇచ్చిన సూచనలు బెటర్. సో ఇంకా కొంతమంది దాన్ని చెయ్యని పక్షాన కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? డిప్రెషన్ బేసికలీ వీ హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్. డిప్రెషన్ ఈజ్ అ మేజర్ ఇష్యూ ఇన్ ఆల్ త్రూ ద వరల్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ గురించి మాట్లాడితే సైకాట్రీ డాక్టర్లు చాలామంది ఉంటారు. కానీ మన ఇండియాలో ఏంటంటే సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే భయం. ఎవడో చూసి వీడికి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాడని అని ఒక ముద్ర వేసేస్తారని. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇప్పుడు యూఎస్కి వెళ్తే ప్రతి మనిషి ఏదో మూమెంట్లో సైకాట్రీ దగ్గరికి వెళ్ళి కూర్చుని కలిసి వస్తాడు, లేదంటే కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుని చెప్పుకుని వస్తారు వాళ్ళ రొటీన్. ఇంక్లూడింగ్ డాక్టర్స్ కూడా వెళ్ళి చెప్పుకుని వస్తారు. ఎందుకంటే పనిలో ఒత్తిడి ఉంటుంది, పనిలో స్ట్రెస్ ఉంటుంది. పర్టికులర్ డాక్టర్స్కి పేషెంట్స్తో డీల్ చేస్తుంటారు, మనిషి లైఫ్తో డీల్ చేస్తుంటారు. సో టు గోయింగ్ టు ఏ సైకాట్రిస్ట్ ఆర్ ఏ సైకోథెరపిస్ట్ ఆర్ ఏ కౌన్సిలర్ ఈజ్ వెరీ ఓకే, చాలా ఓకే. కానీ మన ఇండియాలో అట్లా ఉండదు, భయపడుతూ ఉంటారు. కాబట్టి బేసిక్గా ఫైట్ అవుట్ చేయాలా. యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ఫ్రెండ్స్ అని ఇవన్నీ చేసుకుంటూ ఉండాలా, ఒక గ్రూప్ ఫామ్ చేసుకోవాలా. అప్పటికి స్టిల్ యూ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఏ సిమ్టమ్స్ ఇన్ డిప్రెషన్, దెన్ ఆబ్వియస్లీ యూ షుడ్ గో టు ఏ సైకాట్రిస్ట్ అండ్ గో సిట్ ఫర్ ఏ కౌన్సిలింగ్ సెషన్. మనకు ఉన్నారు ది బెస్ట్ సైకాట్రిస్ట్ ఇన్ ద వరల్డ్, మన ఇండియాలో ఉన్నారు. ఏంటంటే మనం యూజ్ చేసుకోం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే డాక్టర్ గారు ఇప్పుడు చిన్న దాంట్లోకి ఇప్పుడు తలనొస్తుందని కొంతమంది ట్యాబ్లెట్స్ వేసుకుంటుంటారు, నెక్స్ట్ జలుబు అయిందని కొంతమంది ట్యాబ్లెట్స్ వేసుకుంటుంటారు. అసలు ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ఏమన్నా బాడీలో దెబ్బతినే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? అంటే ట్యాబ్లెట్లు వేసుకోవటం వల్ల అంటే అవసరం కొలది కరెక్ట్గా ట్యాబ్లెట్ వేసుకుంటే దట్స్ ఓకే. కానీ అనవసరంగా బోల్డ్ ట్యాబ్లెట్లు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న ఒక పాపను చూశాను, పాప అలర్జీ వచ్చింది. తనకి యాంటీ ఫంగల్స్ ఇచ్చారు, బాడీ అంతా దద్దుర్లు ఉండి అలర్జీ, షీ హాజ్ డస్ట్ అలర్జీ. తను వెళ్ళి ఒక మెడికల్ షాప్కి వెళ్ళి అడిగితే ఆ అబ్బాయి యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. మెడికల్ షాప్ అతను ఫార్మసీ చదువుకున్నాడు కాదు అనట్లేదు, వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉంటుంది కాదనట్లేదు. బట్ దెన్ ఎండ్ ఆఫ్ ద డే దెర్ ఆర్ డాక్టర్స్ హు ఆర్ అవైలబుల్, క్వాలిఫైడ్ డాక్టర్స్. ఇప్పుడు మెడికల్ షాప్లో కొంతమంది, నాట్ ఎవ్రీబడి, కొంతమంది అన్క్వాలిఫైడ్గా కూడా ఇట్లా ఓవర్ ది కౌంటర్ చేసేస్తుంటారు. మరి అమ్మాయి అన్నెసరీ యాంటీ ఫంగల్స్ వాడింది కదా, అనవసరమైంది కదా అది. సో ప్రతి మందుకి కానీ దానికి ఉండాల్సిన యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దానికి ఉండాల్సిన రియాక్షన్స్ ఉంటాయి, అవి చేయాల్సిన చేస్తూనే ఉంటాయి. అమ్మాయికి ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదు, ఆయన తనకి బేసిక్గా డస్ట్ ఎలర్జీ నుంచి కొద్ది దద్దుర్లు వచ్చినాయి, ఇవన్నీ జరగగానే ఆయన అరే ఇదంతా ఫంగస్ అని చెప్పి ఇచ్చాడు. అంటే దే యాక్ట్ లైక్ డాక్టర్స్, దట్స్ అ ప్రాబ్లం. ఓవర్ ది కౌంటర్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అంటే నాట్ ఆల్ ఫార్మసిస్ట్, కొంతమంది. బట్ దెన్
అదర్ దాన్ క్వాలిఫైడ్ డాక్టర్స్ చాలామంది అన్క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఆలోచించండి, 10th క్లాస్ చదివినోడు లేదా 10th ఫెయిల్ అయినవాడు కూడా డాక్టర్ని అని చెప్పుకొని ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆర్ఎంపీ డాక్టర్స్ ఇస్తున్నారు. అవును. వాళ్ళకి ఎంత ఇప్పుడు దే ఆర్ ఈక్వల్ టు మనలాగానే జ్వరం వస్తే డోలు వేసుకోండి అన్నట్టు ఉంటుంది. కానీ నిజానికి ఎంత అడ్వర్స్ ఎఫెక్ట్స్ వాళ్ళకి తెలుసు, ఏ రియాక్షన్స్ వస్తుందో తెలుసు, ఏ టాబ్లెట్ వేస్తే ఇంకో టాబ్లెట్ కొనుక్కోసారి రెండు డిఫరెంట్ కాంపౌండ్స్ వేయకూడదు. అంటే సార్ ఇప్పుడు మీ దృష్టిలో ఆర్ఎంపీ డాక్టర్స్ వేస్ట్ అంటారా? వేస్ట్ అని నేను అన్నాను, ఓకే. కానీ నేను ఎందుకంటే అలాంటి మాట మనం అనకూడదు. వాళ్ళు చేసే పనులు కూడా వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ శాతం జనాలను వాళ్ళే నమ్ముతారు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు తక్కువ ఫీజు తీసుకుంటారు, జనాలకి యాక్సెసిబుల్గా ఉంటారు, జనాలతో కలిసిపోయి ఉంటారు, కాబట్టి జనాలు వాళ్ళే ఎక్కువ నమ్ముతుంటారు. బట్ దే ఆర్ నాట్ క్వాలిఫైడ్. ఓకే. దే ఆర్ అబ్సల్యూట్లీ నాట్ క్వాలిఫైడ్. అంటే ఒక క్వాలిఫికేషన్ తెచ్చుకోవాలంటే ఇంటర్మీడియట్ తర్వాత ఎంబీబీఎస్ రావాలా. దానికి ఇప్పుడు ప్రస్తుతం నీట్ అనేవాళ్ళు, ఇదివరకు ఎంసెట్ ఉండేది, ఇప్పుడు నీట్ ఎగ్జామ్. ఆ నీట్ ఎగ్జామ్ క్రాక్ చేయడం కోసం ఇంటర్మీడియట్ తర్వాత 1 year 2 years 3 years కూడా కూర్చున్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీ 5 ఏళ్ళు ఎంబీబీఎస్ చదవాలా, ప్రతి ఇయర్ పాస్ అవ్వాలా, అట్లా కొన్ని 20 to 30 సబ్జెక్ట్స్ చదవాలా. అది ప్రతి ఇయర్ అలా పాస్ అవ్వకుండా వచ్చినాక మళ్ళీ 1 year ఇంటర్న్షిప్ చేయాలా. 1 year ఇంటర్న్షిప్ చేసినాక సరిపోదు ఎంబీబీఎస్, మళ్ళీ పీజీ నీట్ రాయాలా. పీజీ నీట్ కోసం మళ్ళీ కష్టపడి మళ్ళీ ఒక 1 year or 2 years కూర్చోవడం, కొంతమందికి డైరెక్ట్గా రావటము జరుగుతూ ఉంటుంది. పీజీ నీట్ అయినాక మళ్ళీ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ వచ్చేసి ఇంత చదివినాక వాళ్ళు కూర్చుని ట్రీట్మెంట్ ఎలాగుంటుంది. ఏదో ఎక్స్పీరియన్స్ డాక్టర్ల దగ్గర పనిచేసినట్టు వాళ్ళ తాత ముత్తాతలు ఏదో వైద్యం చేసిన దగ్గర చేసుకోవటమో, చదువు లేని వాళ్ళు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనం గమనించుకోవాలి. అంటే నేను ఎవరిని కూడా ఏలెత్తి చూపించట్లా, కానీ మనకు ఆ వ్యత్యాసం ఏంటో అనేది తెలిసి ఉండాలి. ఒక 200 రూపాయల దగ్గరికి 500 రూపాయల తేడాలోనే జనాలు మారిపోతూ ఉంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం ఎలాంటి ట్రీట్మెంట్ నేను చాలాసార్లు చూసాను. ఈ యాంటీ ఫంగల్స్ అని చెప్పాను కదా, అట్లా నాకు అంతకుముందు ఒక పేషెంట్ వచ్చారు, పెయిన్ అబ్డామినా. ఎందుకు ఈరోజు పొద్దున కూడా వచ్చారు ఒక పెయిన్ అబ్డామినా అని. ఈ హైదరాబాద్లోనే దర్దాపు నుంచి వచ్చారు, ఒక 5-6 kilometers వచ్చారు. లాస్ట్ 1 month నుంచి ఒకరు ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చిన యాంటీబయాటిక్స్. అదే సిటీ స్కాన్ చేపిస్తే రిట్రోసీకల్ సబ్ యాక్యూట్ అపెండిసైటిస్ అని వచ్చింది. అంటే వాళ్ళకి అపెండిక్స్ ఉంది పేషెంట్ కన్నా అపెండిసైటిస్ ఉందనేది కూడా వాళ్ళు ఆలోచించారు. వాళ్ళు ఇష్టం వచ్చిన ట్రీట్మెంట్ 1 month నుంచి ఇచ్చారు. దే ఆర్ అన్క్వాలిఫైడ్ పీపుల్. ఓకే. డాక్టర్ గారు, ఈ మధ్యలో అంటే చాలా ఇప్పటికీ కూడా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నా కూడా కొంతమంది ఇంకా నాటు వైద్యాలే నమ్ముతుంటారు. నాటు వైద్యాలు అంటే దానికి ఎక్కువ ప్రియారిటీ కూడా ఇస్తూ ఉంటారు. అసలు ఎందుకంటారు సార్? నాటు వైద్యం అనేది మన పూర్వీకులందరూ నాటు వైద్యం నుంచి బయటకు వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేద అనేది ఎప్పటి నుంచో ఉంది. తర్వాత హోమియోపతి అనేది చాలా కాలం నుంచి ఉంది. మనకి న్యాచురోపతి అనేది ఉంది, యునాని అనేది ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సిద్ధ ఇవన్నీ గ్రూప్ ఉంటాయి. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. అలోపతి అనేది మోడర్న్ మెడిసిన్ అంటారు, అలోపతిని మాత్రమే. ఇది మోడర్న్ మెడిసిన్లో ఏంటంటే బేసిక్గా అవే కాంపౌండ్స్ తీసుకొని ప్యూరిఫైడ్ బెటర్ వేలో ఇస్తారు. రెండోది, ప్రతిదీ ట్యాబ్లెట్ ఇచ్చేటప్పుడు కూడా నేను ఇందాక మాట్లాడితే ఒకసారి ట్రయల్ జరగాల అని అంటున్నాను. ఈ ట్రయల్స్, ఈ ట్యాబ్లెట్ ఎంత పని చేస్తుంది, ఎంత పని చేయదు, ఏంటి దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, చాలా స్ట్రింజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. నేను వెళ్ళి చూసాను నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. చాలా అంటే చాలా స్ట్రింజెంట్గా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా చేస్తారు అసలు మ్యానుఫ్యాక్చరింగ్. అవన్నీ ఒక ట్రయల్ అయిపోయి ఇది ఏ డిసీజ్కి ఏది పని చేస్తుంది అవన్నీ ఒక పద్ధతిలో ఉంటాయి. ఇప్పుడు పసుపు ఉంది, పసుపులో యాక్టివ్ కాంపోనెంట్ కుర్కుమిన్ అంటాం. ఇప్పుడు అంత పసుపు తీసుకుంటే యాక్టివ్ కాంపోనెంట్ అంతే ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు అలోపతి ఏం చేస్తుంది అంటే యాక్టివ్ కాంపోనెంట్స్ని మాత్రమే తీసుకుని వాడతాం, మిగతాది మనం అవసరం లేదు. అందుకని అవసరం లేదు మనం వాడడం అలోపతిలో. అలాగనే ఈ మధ్య ఈవెన్ ఆయుర్వేదంలో కానీ ఇంకా దానిలో కూడా వాళ్ళు కూడా కొద్దిగా చాలా బెటర్గానే ఇస్తున్నారట, కానీ వాళ్ళు కొన్ని హెవీ మెటల్స్ వాడుతున్నారు. అంటే కమెంట్ ఎక్కడా లేదు, నాటు వైద్యము వాడుతున్నారు లేదని కమెంట్ లేదు. ఇచ్చేవాళ్ళు ఆయుర్వేదం ఇచ్చిన వాళ్ళు, ఆయుర్వేదం వాడేవాళ్ళు, ఒకవేళ క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ పర్సన్ ఇస్తున్నాడు అనుకోండి, వెరీ హ్యాపీ. క్వాలిఫైడ్ హోమియోపతి పర్సన్ ఇస్తున్నాడు, వెరీ హ్యాపీ. క్వాలిఫైడ్ యునాని ఇస్తున్నాడు, వెరీ హ్యాపీ. అట్లా క్వాలిఫైడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళండి, అది నేను అనేది. ఇప్పుడు ఆయుర్వేదం కూడా క్వాలిఫికేషన్ ఉంది. చదివే వాళ్ళు ఉన్నారు, కష్టపడి చదివే వాళ్ళు ఉన్నారు, కష్టపడి సీట్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. అది చదివి ఆయుర్వేదం చేసుకుని, ఆయుర్వేదం వాళ్ళకి ఇష్టం, ఆయుర్వేదం నాకు ఇష్టం కాబట్టి ఆయుర్వేదం చేసుకున్నారు. ఎస్, అన్నీ ఆల్ సార్ట్స్ ఆఫ్ మెడిసిన్స్ అన్నిటికీ పనిచేయవు. కొన్నిటికి పని చేస్తే కొన్ని పని చేయకపోవచ్చు. కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటాయి,
అవి కొన్నిటికి పనిచేస్తాయి. ఓకే. సో మనకు తెలియదు ఏది కరెక్ట్గా అవుతుంది. అల్లోపతిలోతో నా వరకు అయితే నేను అల్లోపతి గురించి మాట్లాడగలను. మేము కష్టపడి చదివిన వాళ్ళము. దాని ప్రిపరేషన్స్ కానీ దాని అన్నిటికీ ఒక ఇండికేషన్ ఉంటుంది, కాంట్రా ఇండికేషన్ ఉంటాయి. ఆ ప్రిపరేషన్స్ చాలా ప్యూర్గా వస్తాయి. సో చాలా ఖచ్చితంగా చెప్పగలము. ఇవి ఉంటాయి. నేను నాటు వైద్యం చేయొద్దని నేను అనట్లా, కానీ క్వాలిఫైడ్, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ ఈస్ క్వాలిఫైడ్ పీపుల్. ఎందుకంటే ఆయుర్వేదంలో కూడా వాళ్ళకి తెలుసు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు. వాళ్ళు క్వాలిఫైడ్, చదివారు కాబట్టి. ఏమి చదవరు, చదివే లేదు, వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. ఎంత కరెక్ట్? ఇప్పుడు మన ఇంట్లో ఎలక్ట్రికల్ పనికి ఎలక్ట్రీషియన్ని పిలుస్తామా, ప్లంబర్ని పిలుస్తామా? అట్లీస్ట్ మినిమం దానిలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పిలవాలి. అసలు నాలెడ్జ్ లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళకి ఏదో క్యాజువల్గా ఉన్న వాళ్ళు, నాకు తెలిసి చాలామంది క్లినిక్స్లో పనిచేసి టక్కన బయటకు మేము డాక్టర్లను పెట్టుకుని తిరుగుతున్నారు. ఒకటే చెప్పదగింది ఏంటంటే, మన తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఈ మధ్య యాక్టివ్ ఉంది కాబట్టి వాళ్ళు కొద్దిగా హరికట్టగలుగుతున్నారు ఇలాంటి విషయాలు. కానీ బట్ దాని పద్ధతి కాదు. మీ దగ్గరికి ఎలాంటి పేషెంట్స్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ పేషెంట్స్ వస్తూ ఉంటారు? నాకు చెప్పారు కదండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 month ఈరోజు పొద్దున వచ్చానమ్మా, 1 month నుంచి వాడుతుంది మందులు. పెయిన్ అబ్డమిన్, అదే రిట్రోసికల్ సబ్ అక్యూట్ అపెండిసైటిస్ అని తేలింది. కానీ 1 month నుంచి తను నాన్ స్టాప్ ఇష్టం వచ్చిన మందులు వాడుతూనే ఉంది. ఇప్పుడు నేను అలోపతిక్ కాబట్టి నేను అలోపతిగా రాస్తాను యూజువల్లీ. వాళ్ళు ఏంటి, ఏ పతికి చెందిన వాళ్ళు, ఏది ఉండదు వాళ్ళకి, వాళ్ళు ఇష్టం వచ్చింది రాస్తుంటారు. ఒక పేషెంట్ అంత ఇప్పుడు కాదు, కొంతకాలం క్రితం ఒక పేషెంట్ అపెండిక్స్తోనే అమికాసిన్ అని ఇట్లాంటి ఇంజక్షన్లన్నీ వాడేసి పగిలిపోయి కుళ్ళిపోయిన అపెండిక్స్తో వచ్చారు. ఆ పేషెంట్ ఆ మూమెంట్కి సెప్సిమియాలోకి వెళ్ళిపోయి చాలా కష్టంగా ఉండే వచ్చింది. ఆ మూమెంట్ మా దగ్గరకు వచ్చారు. నేనే సర్జరీ చేసింది. దేవుని కృపను బట్టి బై గాడ్స్ గ్రేస్ పేషెంట్ మంచిగా వెళ్ళిపోయాడు కాబట్టి ఓకే. బట్ డోంట్ థింక్ పేషెంట్ సఫర్డ్. అండ్ నాకు ఆ మూమెంట్కి ఎంత స్ట్రెస్ ఉండాలా ఆ పేషెంట్ నేను సర్జరీ చేస్తున్నప్పుడు. ఇవన్నీ ఏంటంటే అన్క్వాలిఫైడ్ పీపుల్. నేను ఒకటే చెప్తా, ఈవెన్ నేను అల్లోపతి న్యూరో సర్జరీ చేసేవాడు వచ్చి కార్డియాక్ సర్జరీ చేస్తానంటే ఎవడో ఒప్పుకోడు. కార్డియాక్ సర్జరీ చేసేవాడు వచ్చేసి నేను ప్లాస్టిక్ సర్జరీ అంటే ఎవడో ఒప్పుకోడు. దట్ ఈస్ ఇట్, అంతే. ఎలక్ట్రికల్ పని ఎలక్ట్రీషియనే చేస్తాడు, ప్లంబర్ పని ప్లంబరే చేస్తాడు. మరి బాడీ అంత ఇంపార్టెంట్. క్వాలిఫైడ్ పీపుల్ కాకుండా అన్క్వాలిఫైడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి క్యాజువల్గా వెళ్ళిపోయి ఫర్ ద సేక్ ఆఫ్ లిటిల్ మనీ. అదే మనం బిర్యానీ అంటే 500 పెడతామా, ఇంకెక్కువ పెడతామా? కేఎఫ్సీకి వెళ్తే 2000 3000 అయిపోతాయా? ఏం చెప్పండి. ఒక వ్యక్తి కష్టపడి చదివాడు, చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాడు, ఇంటర్మీడియట్ చదువుకున్నాడు, అక్కడ నుంచి ఎంతో కష్టపడితే నీట్ వచ్చింది. ఆ తర్వాత 5 ఏళ్ళు కష్టపడి చదివాడు, కష్టపడి పాస్ అవ్వాలా, దాని తర్వాత మళ్ళీ కష్టపడి పీజీ తెచ్చుకోవాలి, ఆ తర్వాత పీజీ పాస్ అవ్వాలా. అంత కష్టపడి అతను మన కోసం ఆలోచించి నువ్వు ఈ మందు వేసుకుంటే చాలా బెటర్ అవుతావు బాబు అని చెప్పి మనకి ఒక 400 300 500 ఇవ్వడంలో తప్పలేదు కదా. అది ఇవ్వకుండా మనం ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం, అన్క్వాలిఫైడ్ దగ్గర అంటే ఎండ్ ఆఫ్ ద డే సొసైటీలో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో ఫైనల్గా మీరు పేషెంట్స్కి కానీ జనాలకు కానీ ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ఏ విషయంలో? మనం బర్డ్ ఫ్లూ విషయంలో బర్డ్ ఫ్లూ విషయాలు ఎవ్రీథింగ్ బేసికల్గా నేను గమనించింది కోవిడ్ వచ్చినప్పుడు కానీ ఇంకా వేరే విషయాల్లో కానీ ఇన్ జనరల్ విషయాలు అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఉంది కదా అని చెప్పి నాన్చకూడదు. సాధ్యమైనంత వరకు ఒక్కసారి చిన్నగా ఉన్నప్పుడే ప్రాబ్లం అని మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే చిన్న ట్రీట్మెంట్తోనే సెట్ అయిపోతాయి. అది ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అలా ఉంచుకుని దాంతో ఉంటూ డిటీరేట్ అవ్వకుంటూ వెళ్ళకూడదు. వీ హ్యావ్ టు రియాక్ట్ ఫాస్ట్. చిన్న విషయం అసలు ఏం లేదు, చిన్న ఒక్క టాబ్లెట్తో తగ్గిపోతే ఎవ్రీబడి ఈస్ హ్యాపీ, డాక్టర్ ఈజ్ ఆల్సో హ్యాపీ, పేషెంట్స్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఏ డాక్టర్ కూడా పేషెంట్ మంచిగా కావాలని కోరుకుంటారు కదా, ఒక్క ట్రీట్మెంట్తో అయిపోతుంది, చిన్న ట్రీట్మెంట్తో. కానీ అది ముదిరిపోయింది అనుకోండి, అప్పుడు చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. పేషెంట్ స్ట్రగుల్ అవ్వాలా, ట్రీట్ చేసే డాక్టర్స్ కూడా స్ట్రగుల్ అవుతారు. యాక్చువల్లీ ఎంతో ఆలోచిస్తారు వాళ్ళ గురించి, ఎన్నో ఆలోచించి ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు ట్రీట్మెంట్. సో అది కూడా ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ అయితే వెల్ అండ్ గుడ్. అది బాగా ముదిరిపోయింది, సక్సెస్ అవుతుంది గ్యారెంటీ ఎక్కడ ఉంది? సో అందుకని ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే మీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, దయచేసి క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి. ఇది ఒకటే నేను చెప్పగలిగింది. రెండోది, మనం ఇందాక మాట్లాడుకున్నది డిప్రెషన్లు ఫ్రస్ట్రేషన్లు అన్నాం కాబట్టి ఎవరికి డిప్రెషన్ ఉన్నా, ఎవరికి బాధలు ఉన్నా, ఎవరికి ఎలాంటి తేడాలు వస్తున్నాయి ఆలోచనలు అనుకుంటే ఫస్ట్ మీరు దాన్ని ఓవర్కమ్ అవడానికి ప్రయత్నం చేయండి. ఒక ఫ్రెండ్స్తో కూర్చోండి, మాట్లాడండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. యూ హ్యావ్ యువర్ ఓన్ థింగ్స్ విచ్ విల్ గెట్ యూ అవుట్ ఆఫ్ దీస్ థింగ్స్. ఒకవేళ కావట్లేదంటే షై అతి కాకండి, గో టు ఎ సైకియాట్రిస్ట్, గెట్ ఎ ట్రీట్మెంట్ అండ్ దట్ విల్ సెట్ యువర్ లైఫ్ స్ట్రైట్. మళ్ళీ యూ కెన్ రీగెన్, మళ్ళీ మన జీవితం అనేది మన చేతులకు వచ్చేస్తుంది. వీ కెన్ రీగెన్ అవర్ లైఫ్ అండ్ వీ కెన్ వర్క్ ఫర్దర్.
చాలా ఇంపార్టెంట్ ఇవి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి చాలా మంచి చక్కటి విషయాలు చెప్పినందుకు. ఓకే, చూశారు కదా సార్ గారు చెప్పిన విధంగా కూడా డిప్రెషన్స్లో ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మంచి డాక్టర్స్కి వెళ్ళండి, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ ఆరోగ్యపరంగా మీ ట్రీట్మెంట్ తీసుకోండి. అలాగే మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా డాక్టర్ గారు మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఏ ఏ ఏ విధమైన ఏ పరమైన ట్రీట్మెంట్లు కూడా సార్ అందుబాటులో ఉంటారు, అందిస్తారు కూడా. సో డోంట్ నెగ్లెక్ట్ మీ హెల్త్ని నెగ్లెక్ట్ చేసుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.